కంప్యూటర్ ఛానల్ అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కంప్యూటర్లో మనం ఏ అప్లికేషన్ అయినా చేసినప్పుడు ఆ ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ సేవ్ చేస్తామో అలా అనమాట. కాకపోతే ఏంటంటే ఎక్కడ సేవ్ చేస్తున్నాం అనేది తెలియాలి. అంటే ఏంటి, ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. మనకి డ్రైవ్స్ అంటే ఏంటి, మై కంప్యూటర్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఇలా డ్రైవ్స్ ఉంటాయి. ఆ డ్రైవ్లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫోల్డర్లో మన ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను వర్డ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి అక్కడ పైన ఆఫీస్ బటన్ అని ఉంటుంది కదా, మ్యాటర్ టైప్ చేసైనా సేవ్ చేయొచ్చు, చేయకుండా అయినా సేవ్ చేసుకోవచ్చు. కానీ తర్వాత మళ్ళీ సేవ్ చేస్తూ ఉండాలి. అదిగోండి సేవ్ అన్నాను. కానీ సేవ్ చేసే ముందు మన ఫోల్డర్ తెలియదు కదా, మన ఫోల్డర్ ఎక్కడ చేసుకున్నాము ఏంటి అనేది తెలియాలి. అందుకని నేనేం చేస్తున్నానంటే దాన్ని మినిమైజ్ చేసి అదిగోండి మై కంప్యూటర్ క్లిక్ చేశాను. మై కంప్యూటర్లో సిలో మాత్రం సేవ్ చేసుకోమాకండి. సిలో ఏంటంటే ఎంఎస్ ఆఫీసు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. డి కానీ, ఈ కానీ, ఎఫ్ కానీ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డ్రైవ్లో అదిగోండి వైట్ ఏరియా ఉంది కదా, వైట్ స్క్రీన్ పైన రైట్ క్లిక్ చేయండి, న్యూ అనండి. న్యూ దగ్గర ఫోల్డర్ అని ఉంటుంది, ఆ ఫోల్డర్ క్లిక్ చేయండి. అక్కడ పేరు ఇవ్వండి, మీకు మీ పేరు కానీ, ఇప్పుడు ఇంద్రజ అని ఇస్తున్నాను, అట్లా మీ ఇష్టం. మీ ఫోల్డర్ పేరు ఎలా ఉంటే అలా ఫోల్డర్ ఇవ్వండి. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత అన్నీ ఇంకా వదిలేసేయండి దాన్ని. అక్కడ మనకి ఆ డ్రైవ్లో ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ వర్డ్ ఓపెన్ చేసేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ వర్డ్ ఓపెన్ చేశాను, ఇందాక మినిమైజ్ చేశాను కదా, ఆ వర్డ్ ఓపెన్ చేస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఫైల్లోకి వెళ్ళాను, ఆఫీస్ బటన్ అక్కడ సేవ్ అని ఉంటుంది కదా, ఆ సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం ఏ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసామో ఇదిగోండి ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదిగోండి స్క్రాల్ బార్తో ఇక్కడైనా ఉంటాయి, లేదా పైన పాయింట్ ఉంది చూడండి, అక్కడ పాయింట్ దగ్గరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మన డ్రైవ్ను. లేదా మనకి ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, దాని మీద మై కంప్యూటర్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడైనా డ్రైవ్స్ ఉంటాయి. మనం ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలా అనమాట. ఈ 3 ప్లేసెస్లో ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో, డి అనుకోండి, డి, ఈ అయితే ఈ, ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి నా దగ్గర చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. అందులో మనం ఇంద్రజాన్ చేసాం కదా, అందులో ఎతకడం చాలా కష్టం కాబట్టి ఏదో ఒక ఫోల్డర్ని క్లిక్ చేయండి. కీబోర్డ్లో ఐ అని కొట్టండి, ఫస్ట్ లెటర్ అనమాట. నేను ఇంద్రజాన్ ఇచ్చాను కదా, అది ఓపెన్ అవుతుంది. అక్కడ అదిగోండి ఫైల్ నేమ్ ఇవ్వండి. ఆ ఫైల్ నేమ్ దగ్గర మనం ఏ పేరు అయితే, లెటర్ అయితే లెటరు, రెజ్యూమ్ అయితే రెజ్యూమ్, అలా సేవ్ చేయండి. ఇదిగోండి పైన డాక్యుమెంట్ అని ఉంటుంది కదా మనకి, ఆ డాక్యుమెంట్ అనే దగ్గర అదిగోండి ఫైల్ నేమ్ అనేది సేవ్ అయింది అనమాట. చూసారు కదండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన క్లాస్లో ఏదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.